ఈ వీడియో మాత్రం గర్ల్స్‌కి అయితే అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. బాయ్స్ కూడా గర్ల్స్‌కి చేసిస్తే చాలా ఇంప్రెస్ అయితే అవుతారు గర్ల్స్ కూడా. బాగొచ్చింది ఈ వీడియో 3డీ టైప్‌లో అయితే ఉంటుంది. ఈ వీడియో మీరు కూడా చేసుకోవచ్చు. వన్ క్లిక్‌లో చేసుకోవాలని చెప్తాను. సింపుల్‌గా ఈజీ ప్రాసెస్‌లో అయితే చెప్తాను మీకు. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చూపిస్తాను మీకు అండ్ అదే డెమో చూపిస్తాను. ఆ డెమో చూసాక ఎలా చేసుకోవాలో వీడియోకైతే వెళ్ళిపోదాం మనం. వీడియో చూసాక మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూడండి. ఇదిగో పేరు రామలక్ష్మి ఆ కాబోయే పెళ్ళం ఓకే. చూస్తున్నారు గదా! వీడియో చాలా బాగా వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందో లాస్ట్‌కైతే చెప్తాను. వీడియో లాస్ట్ వరకైతే చూడండి మీరు. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్‌లో ఇక్కడ మీకు కెమెరా అనేది ఉంటుంది. ఇక్కడ బాక్స్ ఉంటుంది. బాక్స్ మీద క్లాప్ చేసి ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక డైలాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డైలాగ్‌ని ఒకవేళ మీకు ఇక్కడ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ ఫ్రాంట్ కూడా ఎక్కడుందో లాస్ట్ వరకైతే చెప్తాను. లాస్ట్ వరకైతే చూడండి. ఈ ఫ్రాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేను ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో పెట్టాను. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది అకౌంట్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్‌లో పెట్టాను చూడండి. అక్కడ వెళ్లి నా హైలైట్స్ వీడియో చూడండి. మీకైతే ఈజీగా అర్థమవుతుంది. అక్కడ 2 వీడియోస్ ఉంటుంది ఫ్రాంట్ గురించి. ఆ 2 వీడియోస్ చూడండి. మీకైతే అర్థమవుతుంది. దాని తర్వాత కొంచెం ఇక్కడ మీకు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు అదే ఇక్కడ మీకు టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీకు పైన నేమ్ ఉంటుంది. ఆ నేమ్‌ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫ్రాంట్స్ వస్తుంది. కింద వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంది. దాన్ని క్లిక్ చేసి అక్కడ మీకు ఫ్రాంట్స్ అని ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఫోటోస్ అనేది ఉంటుంది. మొత్తం గ్రూప్‌లోనే ఇచ్చాను. ఒక 6 ఫోటోస్ ఉంటుంది. ఆ 6 ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. మొత్తం గ్రూప్‌లోనే పెట్టాను. ఆ గ్రూప్‌లో నుంచి అయితే మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు గ్రూప్స్ ఉంటుంది. ఒక 6 గ్రూప్స్ ఉంటుంది. ఆ 6 గ్రూప్స్ అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. జస్ట్ ఇక్కడ మీకు గ్రూప్స్ అన్నీ ఇక్కడ ఒక గ్రూప్ అయితే మీకు రీప్లేస్ పెట్టి చూపిస్తా. ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీరు కొంచెం బ్యాక్ వెళ్ళిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ మీకు రీప్లేస్ పెట్టడమే కాదు కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకోవాలి మీరు. దాని తర్వాత కొంచెం ముందు ఇలా మీకు ఒక 6 గ్రూప్స్ ఉంటుంది. మళ్ళీ ఇలా గ్రూప్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇలా గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. మీరు జస్ట్ ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. ఇలానే మీకు లాస్ట్ వరకు అయితే గ్రూప్స్ ఉంటుంది. ఈ గ్రూప్స్ అన్నీ మీరైతే రీప్లేస్‌లో పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. ఇక్కడ ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేస్తున్నారు ఏందంటే ఫ్రాంట్ అనేది డౌన్‌లోడ్ అవ్వట్లేదు అండ్ అది ఎలైట్ మోషన్‌లో మొత్తం ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్‌పోర్ట్ చేస్తుంటే ఎక్స్‌పోర్ట్ అవ్వట్లేదు అని కామెంట్ చేస్తున్నారు. అంటే మీరు ఎలైట్ మోషన్‌లో ఎక్స్‌పోర్ట్ అవ్వట్లేదంటే మీకు ఒక రీజన్ ఉంటుంది. అది మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుంటే అక్కడ మీకు ఇన్‌స్టాల్ అంటే డౌన్‌లోడ్ అవ్వదు. ఎందుకంటే అది ప్రీమియం అడుగుతుంది కాబట్టి అక్కడ అడగదు. నా ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఒక ఎలైట్ మోషన్ ఉంటుంది. అదైతే అక్కడ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ మీకు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్డేట్ వస్తుంది. అప్డేట్ చేసుకోండి. మీరు అప్డేట్ చేసుకున్నారంటే చేసుకోండి. లేకుంటే అవసరం లేదు. మీ ఇష్టం అది. మీ చాయిస్ అది. మీ ఇష్టం వచ్చినట్టు అది అక్కడైతే పెట్టుకోండి మీరు. అక్కడైతే మీకు ఏ ప్రీమియం అడగదు. మీకు ఎక్స్‌పోర్ట్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫ్రాంట్ అనేది డౌన్‌లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. ఫ్రాంట్ డౌన్‌లోడ్ అవ్వట్లేదంటే మీకొక ట్రిక్ చెప్పాను. అదే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో పెట్టాను. ఆ ట్రిక్ మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో 2 వీడియోస్ పెట్టాను. ఆ 2 వీడియోస్ కూడా చూడండి మీరు. దాని తర్వాత కొంచెం అడ్జస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత పైన మీకు షేర్ సింబల్ ఉంటుంది. అంటే యారో మార్క్ లెక్క పక్కన షేర్ సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్‌పోర్ట్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్‌ని క్లిక్ చేయగానే మీకైతే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతుంది. ఇలానే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో. ఇలాంటి వీడియో కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.